నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళ డయాబెటీస్ చికిత్సల అనుభవం ఉంది. ఈ రక్త పరీక్షలు ఎన్నిసార్లు చేయించుకోవాలనేటువంటి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మరీ నిర్లక్ష్యం చేసి 3 నెలలకి 6 నెలలకి వాళ్ళకి తోచినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. మరి కొందరు ఏంటంటే డాక్టర్ల సలహా పాటిస్తూ నెలకొకసారి, మన భారతదేశంలో అయితే నెలకొకసారి అయినా రక్త పరీక్ష చేయించుకోండి అని చెప్తాం. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే మరి వారానికి ఒకసారైనా రక్త పరీక్ష చేయించుకోండి అంట. ఇలా డాక్టర్ల యొక్క సలహాను అనుసరించి మన భారతదేశంలో డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్త పరీక్షలు తరచుగా చేసుకోవటం లేదా నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంటుంది. సగం మంది అయితే కరెక్ట్గానే చేసుకుంటారు. మరి సగం మంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం చేయటం కానీ, లేదా కొన్ని కారణాల వల్ల, అంటే మరి యాక్సెసిబిలిటీ టు టెస్టులు కూడా ఉండాలి కదా, మరి ఎక్కడో టెస్టులు చేసేటువంటి అవకాశం లేని చోట మరి వాళ్ళకి ఆలస్యం అవుతుంది. తర్వాత మరో విషయం ఏంటంటే మరి దాని ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటాం కదా, మరి అది కూడా ఉండాలి కదా. సో ఒక్కొక్క రక్త పరీక్ష 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి రక్త పరీక్ష అనేది మరి చేయించుకోవాలన్నా కూడా కొంత ధన సదుపాయం ఉంటే తప్ప చేయించుకోలేరు. ఇలాగా ఎన్నో కారణాల చేత మనం రక్త పరీక్షలు అనేవి కొంత నిర్లక్ష్యం కారణంగా కానీ, లేదా మనకి దగ్గర డబ్బు లేకపోవటం వలన కానీ, లేదా అందుబాటులో లేకపోవటం వలన కానీ, మనకి దగ్గరలో రక్త పరీక్ష చేసేటువంటి ల్యాబొరేటరీ లేకపోవటం వలన కానీ చేసుకోలేకపోతున్నారు అన్నమాట. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. రక్త పరీక్ష అసలు ఎన్నిసార్లు చేసుకోవాలనే దానికి ప్రపంచ దేశాల్లో అయితే ఒక మార్గసూత్రాలు ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు రక్త పరీక్ష చేయించుకోవాల్సిందే. ఇది చాలా కఠినమైన నియమం అనమాట. అన్ని దేశాల్లోనూ ఈ మాట చెప్తారు, కానీ ఏ దేశంలోనూ దాన్ని పూర్తిగా పాటించరు. వాళ్ళ దేశాల మార్గ సూత్రాలు అని చెప్పి అంటే ఇప్పుడు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఉంది. వాళ్ళ గైడ్లైన్స్లో డయాబెటీస్ వచ్చినట్లయితే అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా మీరు ఇన్సులిన్ వేసుకుంటున్నా, ఇన్సులిన్ వేసుకోకపోతున్నా ప్రతిరోజు రక్త పరీక్ష చేసుకోవాల్సిందే. ప్రతిరోజు ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేసుకోవాలి. మన భారతదేశంలో అయితే కొంతమందికి సరే చేసుకోండి, తినకముందు తిన్న తర్వాత అంటాం కదా, కానీ మిగతా దేశాలు అలా కాదు. తినకముందే ప్రీప్రాండియల్, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు 4 సార్లు. డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కఠినమైనటువంటి నియమాలు అనమాట. కొన్ని దేశాల్లో, ముఖ్యంగా ఈస్ట్ యూరోప్ దేశంలో కానీ, లేదా కొన్ని దేశాల్లో ఇది కఠినంగా పాటిస్తారు. చాలా దేశాల్లో దీన్ని పాటించరు. భారతదేశంలో అయితే ప్రతిరోజు రక్త పరీక్ష చేసుకునే వాళ్ళు ఎవరో ఇన్సులిన్ ఇంజక్షన్లు చేసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేసుకోరు అనమాట. కాబట్టి అందరికీ వీలుగా, అందుబాటులో, మీకు సదుపాయంగా ఉండటానికి మేమందరం ఏం చెప్తామంటే, డయాబెటీస్ ఉన్న పెద్దవాళ్ళంతా కూడా నెలకొకసారి రక్త పరీక్ష ఉదయం సాయంత్రం కానీ, లేదా ఉదయం కానీ తిన్న తర్వాత కానీ, అంటే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ కానీ, లేదా ఫాస్టింగ్ ప్రీ ప్రాండియల్ సాయంత్రం పూట కానీ, అంటే నెలకి 2 సార్లు మాత్రం రక్త పరీక్ష ఖచ్చితంగా చేసుకోండి. ఇది మన పుస్తకాల్లో రాసిన విషయం కాదు, మార్గ సూత్రాల్లో రాసిన విషయం కాదు, దానికి వ్యతిరేకంగా చెప్పినట్టు అవుతుంది అన్నమాట. కాబట్టి ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు మాత్రం 2 సార్లు ఇంజక్షన్ చేసుకుంటే 2 సార్లు చేసుకోవాలి, 3 సార్లు చేసుకుంటే 3 సార్లు చేసుకోవాలి, 4 సార్లు ఇంజక్షన్ వేసుకునే వాళ్ళు 4 సార్లు చేయాలి ప్రతిరోజు. దాంట్లో కూడా కొంతవరకు వెసులుబాటు కల్పిస్తాం డాక్టర్ల సలహాతో. అలాంటి వెసులుబాటు అంటే వారానికి ఒకసారి చేసుకోండి అని చెప్తాం. ఇవన్నీ కూడా డాక్టర్ల సలహాతో కొంతలో కొంత మీ సదుపాయాన్ని కూడా ఆధారం చేసుకుని ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాం.